వదినా, నాగవల్లి. వచ్చావా వదినా? అవును నాగవల్లి, కిటికీ దగ్గర ఉన్నాను. నువ్వు కంగారు పడిపోయి అరవద్దు. ఎందుకు? ఎందుకంటే నేను మీ వదినలా లేను, వేషం వేసుకొచ్చాను. ఓహో, తిరుపతి అప్పుడే పడుకుంటా ఎట్టాగా? కరెంట్ వచ్చేదాకా ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా. దున్నపోతులా ఉన్నాడు, నా మీద కాలేశాడేంటి? ఒక్క తన్ను తంతే మంచం మీద నుంచి కింద పడి 3-4 ఎముకలన్నా విరిగిపోతాయి. కానీ ఇప్పుడు టైం కాదు. సర్లే, పగలంతా పని చేసి అలసిపోయినట్టుండవు, చిరాకు పడుతుండవు. పడుకో. బాగున్నా వదినా. మీ అన్నయ్య కూడా నన్ను గుర్తుపట్టలేదు తెలుసా? అన్నయ్య కూడా వచ్చాడా? మీ ఇంట్లోకి వచ్చాడు, కానీ ఎక్కడున్నాడో తెలీదు. దేవాబావ కూడా మెలకువతోనే ఉన్నాడు. ప్రాబ్లం ఏం అవ్వదు కదా? ఏం కాదులే. ఇంతకీ పేపర్స్ చూసావా? చూస్తున్నాను వదినా, ఈ లోపలే పవర్ పోయింది. సరే, ఆ పేపర్లు ఇటు ఇవ్వు. అబ్బబ్బా వదినా, ఇవి తీసుకున్నప్పటి నుండి చేతులు మండుతున్నాయి. జాగ్రత్త వదినా. సర్లే, నేను వెళ్తున్నా, నువ్వు తలపేసుకో. ఏమండి?